మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. మార్కెట్లు పేక మెడల్లా కుప్పకూలిపోయాయి. అసలు సెన్సెక్స్ నిఫ్టీలు అంతలా ఎందుకు పడిపోయాయి? ఇన్వెస్టర్ల ఆస్తులు ఎలా ఆవిరైపోయాయి? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా నష్టాల విషయానికి వస్తే మంగళవారం ఒక్కరోజే సెన్సెక్స్ ఏకంగా 1073 పాయింట్లకు పైగా పడిపోయింది. వరుసగా 2 రోజులు చూసుకుంటే 1300 పాయింట్లకు పైగా నష్టం వాటిల్లింది. దీంతో ఇన్వెస్టర్లు ఒక్క మంగళవారమే దాదాపు 9 లక్షల కోట్లు నష్టపోయారు. రెండు రోజుల్లో కలుపుకుంటే సుమారుగా 11.5 లక్షల కోట్లు గాల్లో కలిసిపోయాయి. మార్కెట్ క్రాష్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో ఇస్తున్న బెదిరింపులు, అమెరికా యూరోప్ మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధ భయాలు ప్రపంచ మార్కెట్లను వణికించాయి. ఇది మన మార్కెట్లపై కూడా కోలుకోలేని దెబ్బతీసింది. విదేశీ పెట్టుబడిదారులు ఇండియాలో తమ షేర్లను భారీగా అమ్మేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే వీళ్లకు 3262 కోట్లకు పైగా షేర్లను అమ్మేశారు. ఈ నెలలో ఇలా జరగడం ఇది 10వ. ఐటీ దిగ్గజం విప్రో ఫలితాలు ఊహించిన దానికంటే చాలా బలహీనంగా ఉండడంతో ఐటీ ఇండెక్స్ పడిపోయింది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. డాలర్ డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ 90.98 పైసలకు పడిపోయింది. దీనికి తోడు ముడి చమురు ధరలు పెరగడం మన ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతోంది. మార్కెట్ అస్థిరతను తెలిపే ఇండియా VIX 4% పైగా పెరిగింది. అంటే రాబోయే రోజుల్లో మార్కెట్ ఇంకా పడిపోతుందనేమో భయం ఇన్వెస్టర్లో కనిపిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు సెన్సెక్స్ 82,280 వద్ద, నిఫ్టీ 25,235 వద్ద ట్రేడ్ అయ్యాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం నిఫ్టీ రాబోయే రోజుల్లో మరిన్ని కనిష్ట స్థాయిలకు పడిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. చూసారుగా గ్లోబల్ పాలిటిక్స్ మన జేబులపై ఎంత ప్రభావం చూపుతాయో. మరి ఈ మార్కెట్ పతనంపై మీరేమంటారు? మళ్ళీ మార్కెట్ ఎప్పుడు పుంజుకుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చెప్పండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.